ఈ రోజు మనం కొత్తగా ఉంటుంది నోరో వైరస్. హైదరాబాద్ లో 100+ కేసెస్ అనేవి రికార్డ్ అవుతున్నాయి. దీంట్లో కనిపించే లక్షణాలు ఏమిటి? సడన్ గా ఆన్సెట్ ఆఫ్ ఫీవర్, అంటే ఒకేసారి జ్వరం రావటం, లూజ్ మోషన్స్ కానీ, నీళ్ల విరోచనాలు, వామిటింగ్ సెన్సేషన్ కానీ, వామిటింగ్ ఉండటం కానీ, లేదంటే అబ్డామినల్ పెయిన్, లేదంటే ఒంటి మీద ఏమైనా ర్యాషెస్ కనిపిస్తూ ఉంటే జనరల్ గా ఈ నోరో వైరస్ యొక్క లక్షణాలు ఏమోనని మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇది ఎలా వ్యాపిస్తుంది? అన్కుక్డ్ వెజిటబుల్స్ ఏమైనా తిన్నా, లేదంటే హాఫ్ బాయిల్డ్ మీట్ ఏమైనా తిన్నా, లేదంటే అన్హైజీనిక్ గా ఉన్న రోడ్ మీద ఏదైనా అన్హైజీనిక్ ఫుడ్ కానీ, రా వెజిటబుల్స్ తిన్నప్పుడు జనరల్ గా తినే ముందు ప్రాపర్గా హ్యాండ్ వాష్ అది చేసుకోకపోయినా, జనరల్గా ఏదైనా ఇన్ఫెక్టెడ్ సోర్స్ కానీ, లేదంటే కంటామినేటెడ్ సోర్స్ కానీ, బయట ఎక్కడైనా వాటర్ అది తాగిన నోరో వైరస్ అనేది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవడానికి ఆస్కారం ఉందండి. సో దీనికి మెయిన్గా ఏంటంటే మనం తీసుకునే ప్రికాషన్సే చాలా వరకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేస్తుందండి. సో దీని గురించి మనం భయపడాల్సిన పని ఏం లేదు, కంగారు పడాల్సింది ఏం లేదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటున్నారు. మనకి ఏదైతే చిన్నపాటి శానిటేషన్ మెషర్స్ కానీ, రెగ్యులర్గా మన పర్సనల్ హైజీనిక్ మెషర్స్ మనం పాటిస్తే గ్రాడ్యువల్గా ఈ నోరో వైరస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నానండి.